దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము గడిచినటువంటి వారాల్లో, అంటే నేను లాస్ట్ టైం 3 విషయాలు మనం ప్రస్తావించడం యేసు ప్రభువు వారు ప్రస్తావించారు 6వ అధ్యాయంలో. ఒకటి ధర్మం గురించి, రెండోది ప్రార్థన గురించి, మూడోది ఉపవాసం గురించి. ఈ మూడిటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్పాడు. మనం ఇచ్చుట గురించి మనం మాట్లాడుకున్నాం, ధర్మం గురించి. అయితే ఇప్పుడు 5వ వచనం, 4వ వచనం చివరిలో అంటున్నాడు ఆయన, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇది చాలా విలువైనటువంటి మాట. ఆయన రహస్యమును చూడగల దేవుడు కాబట్టి రహస్యంగా ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా చూస్తాడనేటువంటి సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా రెండో విషయానికి వస్తే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. నిజానికి ప్రార్థన అనేటువంటిది చాలా ఈ టాపిక్ వినగానే ఎవరో కూడా దీన్ని సందేహించరు. ఎందుకంటే ప్రార్థన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటిది. కనుక ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తను ఆయన చెప్తున్నాడు. ఎందుకు, ఏంటి ఆ జాగ్రత్త అంటే మనం చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ మనకిచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, వేషధారుల వలె ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేసేటప్పుడు సాధారణంగా ప్రార్థనాపరుడు కాకుండా ప్రార్థనాపరుడుగా వేషం వేసేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఎక్కువ మంది ప్రార్థన అనే అంశానికి వచ్చేటప్పటికి ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? నిజంగా ప్రార్థన చేస్తున్నానండి అని. ఆ మాట నిజమేనా? అయ్యో నేను ప్రతిరోజు చేస్తానండి, నిజమేనా? ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యో నేను ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఈ మాటలన్నీ నిజమేనా? లేదంటే అవతల కోసం చెప్తున్నావు, ఇవన్నీ అవతలని సంతృప్తిపరచడానికి మాటలు చెప్తున్నావా? అయితే ప్రార్థన అనేటువంటి అంశం గురించి, ప్రార్థన అవతల వరకు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి. అయితే ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. ఏంటి వేషధారణ అంటే, ఇక్కడ చెప్తున్నాడు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. సాధారణంగా ఈ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఆ రోజుల్లో సమాజ మందిరాలకు వెళ్ళడం ఆలస్యం అయ్యేదంటండి. కొంతమందికి ఏమయ్యేదండి? ఆలస్యం అయ్యేదంటండి. అప్పుడు ఎక్కడ కనపడేవారు కాదు? వీళ్ళు సమాజ మందిరంలో కనపడేవారు కాదు. ఆలస్యంగా వచ్చినాడు సమాజ మందిరంలో కనపడతాడా? కనపడ్డాడు. వాడు ఏం చేసేవాడనంటే, ఎక్కడో వీధి మూలలో ప్రార్థన చేసేవాడు అంటాడు. ఎందుకు అలా చేసేవాడు? అతను త్వరగా వచ్చి ఏం చేయాలి? ఇప్పటికీ చాలా సంఘాల్లో ఆరాధనకి తొందరగా రారు, లేటుగా వచ్చి మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. ఇక్కడ అంటే నిజానికి ఒక విషయం, ఆల్రెడీ దేనికోసం వచ్చావు నువ్వు? ఆరాధించడానికి వచ్చావు. ప్రార్థన మీద అంత ఆసక్తి అయితే లేటుగా ఎందుకు వచ్చావు? ఫస్ట్ ప్రశ్న. ప్రార్థన మీద అంత ఆసక్తి ఉన్నవాడు లేటుగా ఎందుకు వచ్చాడు? జరిగేది కూడా ఏంటది? ప్రార్థనే కదా. ప్రార్థన మీద అంత ఆసక్తిగా ఉన్నప్పుడు ఆలస్యంగా రావాల్సిన అవసరమే ఉంది? నిజంగా అతను ప్రార్థన మీద అంత కాన్సన్ట్రేషన్ చేసి దేవుడంటే అంత విలువ ఇచ్చేవాడు లేటుగా ఎందుకు వస్తాడు? సో ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చేసేవారంటే, సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ మళ్ళీ ఏం చేసేవారు? నిలిచి అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడంటే, మనుషులకు కనబడవలనని. ఎవరికి కనబడాలనండి? ఇప్పుడు కూడా మనం కూడా చూడండి, ప్రార్థన చేసేటప్పుడు చాలా సందర్భాల్లో
మనుషులకు మధ్య ప్రార్థన చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారట. గ్రీకు స్కాలర్ రాసిన మాట ఏంటంటే, మనుషుల ముందు ప్రార్థన చేసే అవకాశం దొరుకుతుందా అని చూస్తుంటారంట. అటువంటి వారికి రహస్య ప్రార్థన చేసే అలవాటు లేకపోవచ్చు అంటాడు. సో ఇక్కడ ప్రార్థన చేసే అవకాశం మనకు పబ్లిక్గా రాలేదంటే దాని గురించి బాధపడక్కర్లేదు. నువ్వు రహస్యంగా వెళ్ళి తండ్రితో మాట్లాడుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటాడంటే, మనుషులు కనబడవలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. అంటే మన ఇష్టాన్ని దేవుని దగ్గర తేకూడదు, మన ఇష్టాన్ని ఆయన తీసుకోడు. ఆయనకి ఏది ఇష్టం అని అంటే, ఆయనకి వేషధారణ అంటే అసలు ఇష్టం కాదు. ఆయన దేవుడు బైబిల్ గ్రంథంలో వేశ్యలను క్షమించిన సందర్భాలు ఉన్నాయి, కానీ వేషధారులు మాత్రం ఆయన క్షమించడానికి చాలా సీరియస్ అయ్యాడు. వేషధారుల మీద బైబిల్లో దేవుడు మీకు వ్యభిచారుల్ని ఆయన సపోర్ట్ చేసి వ్యభిచారులను క్షమించినవి ఉన్నాయి బైబిల్ సందర్భాల్లో. యేసుప్రభు చూడండి, వ్యభిచారం స్త్రీ రాళ్ళు ఇచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశాడండి ఆయన? ఏం చేశాడు చెప్పండి? ఆయన మీలో పాపం చేయని వాడు ఏం చేయమన్నాడండి? రాయేయండి అన్నాడు. తర్వాత చాలామంది కొంతమంది వ్యభిచారం కలిగినటువంటి స్త్రీలు ఆయన పాదాల దగ్గర వచ్చి ఏం చేశారండి? ఏడ్చారు. వారిని వెంటనే ఏం చేశాడండి? ఆయన క్షమించాడు. కానీ వేషధారులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాలా సీరియస్గా, ఇదిగో అయ్యో వేషధారులైన పరిచయులారా, వేషధారులైన శాస్త్రులారా. వేషధారికి జీవితంలో మారు మనసు అక్కర్లేదనుకునేవాడు గొప్ప వేషధారండి. ఇంకా నేను మారు మనసు చెందక్కర్లొద్దు, లేదంటే నేను ఇంకా మారక్కర్లొద్దు, నేను దేవుళ్ళు ఎదగవలసిన అవసరం లేదు. జీవితంలో మనం ఆలోచించినట్లయితే పాపి మారు మనసు పొందేట్టు కానీ వేషధారి పొందలేడు. పాపి ఖచ్చితంగా తన పాపాన్ని ఏం చేసుకుంటాడండి? ఒప్పుకుంటాడు. కానీ వేషధారి తన పాపాన్ని ఎప్పటికీ ఒప్పుకోలేడు. కనుక యేసు ప్రభువారు చాలాసార్లు వేషధారణ ఖండించారు. మీరు బయట ఇచ్చే విషయంలో వేషధారణ ఖండించాడు. అలాగనే ఇక్కడ 5వ వచనంలోనేమో ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఏం చేశాడండి? ఆయన ఖండించాడు. అంటే ప్రార్థన చేసేటువంటి వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి? మనుషులు కనబడాలని చేస్తున్నారా, దేవునికితో మాట్లాడడానికి చేస్తున్నారా? ఇది చాలా, ఎందుకంటే ఈ విషయాన్ని ప్రభు ప్రస్తావించాడంటే ఖచ్చితంగా సాతానుడు ఈ విషయంలో మనందరిని ఏం చేస్తాడు? శోధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఇంత ఖచ్చితంగా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడనంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండొద్దని చెప్పాడు ఆయన? వేషధారుల వలె ఉండవద్దు. ఎందుకంటే వారికి మనుషులు కనబడవాలని ప్రార్థన చేయడం ఇష్టం అన్నాడండి. చాలామంది మనుషులు కనబడాలని ఎవరన్నా ప్రార్థన ఎత్తుకున్నారంటే ఆ ప్రార్థనకు ఉపయోగం లేదు. నీవు రహస్యమందు చూచు నీ తండ్రికి, అందుకే అన్నాడు నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడండి? అసలు రహస్య ప్రార్థనే ఒక ఆత్మీయ జీవితానికి మూలం. మొన్న బైబిల్ క్లాస్లో కూడా చెప్పాను, మనం ఎన్ని చేసినా మన దేవునితో రహస్యంగా గడకపోతే మన ఆత్మీయ జీవితం ఎదగదు. కనుక రహస్య ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే కింద చెప్తున్నాడు, ఏమంటాడనంటే, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో. ఏం పొందారు ఫలం ఇలా చేయడం వల్ల? మా ఒక ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, ఫలం పొంది ఉన్నారంటే వారు ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఎవరి కోసం ప్రార్థన చేశారట వేషధారులు? మనుషుల కోసం. ఇప్పుడు మనుషులు వచ్చి ఆ ప్రార్థన మెచ్చుకుంటారు, అయితే వాళ్ళు ఫలం పొందేశారు కదా. ఇంకా దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలం ఏమీ ఉండదు. వేషధారణ చేస్తే మనం మనుషులు మెచ్చుకుంటారు కానీ దేవుడు మెచ్చుకోడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనం మనుషులు అభినందించాలి, మనుషులు పొగడాలి, లేదంటే మనుషులు అభినందించాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా నలుగురు వచ్చి ఏం చేస్తారు? అభినందిస్తారు. కాబట్టి వాళ్ళ ఫలం వారు ఏం చేశారు? వారు ఏ ఫలం కోసం ఆశించారో ఆ ఫలం పొందుకొని పోయారు అంతే. ఇంకా వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఫలం ఏమీ ఉండదు. ఇక్కడ దేవుడి దగ్గర నుంచి ఫలం రావాలి. ఫలం మనుషుల దగ్గర నుంచి కాదు, అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ప్రార్థన విషయంలో. ఇంకా ఏంటనంటే ప్రార్థన విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్తున్నాడు 6వ వచనంలో. ఇక్కడ ఏమంటున్నాడనంటే,
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి చేయమన్నాడండి, తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు, ఇప్పుడు చెప్తున్నాడు, తండ్రి వద్ద నుంచి ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ గడపాలి? రహస్య ప్రార్థనలో గడపమని చెప్తున్నాడు. ఒక విషయం ఏంటంటే, రహస్యం అంటే ఇక్కడ ఎలా వాడబడిందంటే ఇంకొకరికి తెలియకుండా, కేవలం ఎవరికి తెలిసేలాగా. నేను మనం చెప్పాను, మనము ఆరాధనలో ఏం చేస్తామండి? అందరితో కలిసి ప్రార్థన చేస్తాం. అలాగే కుటుంబంలో అందరితో కలిసి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. వీటితో పాటుగా రహస్య ప్రార్థన కూడా చేయమన్నాడు. మా కుటుంబం అంతా కలిసి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మంచిదే. కానీ ఒక్కొక్కరు ఒంటరిగా దేవునితో గడుపుతున్నారా? రహస్యంగా దేవుడితో. మనం ఎలాంటి వారమో మనకు గుర్తొచ్చేది ఎక్కడో తెలుసండి? పబ్లిక్ ప్రేయర్లు కాదు, మన పర్సనల్ ప్రేయర్లో మనం ఏంటో, మనం ఎవరమో, మనం ఎలా జీవిస్తున్నామో అన్నీ కూడా రహస్యంగా మోకాళ్ళు ఎత్తే మన జీవితం బట్టబయలుగా మనకు కనబడుతుంది. అప్పుడు దేవుణ్ణి ఏమని అడగడానికి అవకాశం ఉంటుంది? క్షమించమని అడగడానికి ఏముంటుందండి? అవకాశం ఉంటుంది. కాబట్టి రహస్యంగా ప్రార్థన గురించి చెప్పాడు. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి ఫతులు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థన గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, కీర్తనలో వాళ్ళు ప్రార్థన విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారంటే, కీర్తనలో 55:17లో, కీర్తన గ్రంథము 55:17లో ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తానని అంటున్నాడు. 55:17 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ఏం చేస్తానంటున్నాడండి? సాయంకాలమున, ఉదయమున, మళ్ళా ఎప్పుడండి? మధ్యాహ్నం కూడా నేను ఏం చేస్తానంటున్నాడండి? మొర్ర పెడతానంటున్నాడు. అంటే ఎక్కడ ఇది? ఇది పర్సనల్ ప్రేయర్ గురించి మాట్లాడుతుంది. ఇంకో మాట కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. చూడండి, అక్కడ దానియేలు గురించి మనం ఈ మాట చదవచ్చు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను, అతడు తన ఇంటికి వెళ్ళి, శాసనం ఉన్నా సరే దానియేలు ఇంటికి వెళ్ళి ఏం చేశాడండి? యథాప్రకారము అనుదినము ముమ్మారు ఏం చేశాడండి? మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు ఇది ఏ ప్రార్థన? ఇది రహస్య ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఇది. కనుక కిటికీలు తెచ్చి, అంటే దేవుడికే కనపడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు అలాగా? ఎన్నిసార్లు అండి? జీవితంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనము పబ్లిక్గా పాల్గొన్న ప్రార్థనల కంటే రహస్య ప్రార్థనల శాతం ఎక్కువ ఉండాలి. నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తానండి, మంచిదే. రహస్యంగా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? ఇది చాలా మంచి ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. లేదంటే నేను ఆరాధన 52 ఆదివారాలు వెళ్తానండి, మంచిదే. కానీ రహస్యంగా ప్రార్థించే వ్యక్తివేనా? ఒకవేళ మనం 52 ఆదివారాలు ఆరాధనకు వెళ్ళిపోయి రహస్య ప్రార్థన లేని వాళ్ళం అయితే ప్రయోజనం ఉందా? 52 ఆదివారాలు క్రమం తప్పకుండా ఏ ఆదివారం కూడా మానకుండా వెళ్ళిపోయామండి, రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళం కాదు. దానివల్ల ఏమవుతుందనంటే, పర్సనల్గా మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలనేటువంటి దాన్ని ఆదివారం చేయలేం. శనివారం రహస్యంగా ప్రార్థించినప్పుడే కదా ఆదివారం ఆరాధనకి నమ్మకంగా వెళ్ళగలం. ఈ వారం అంతా కూడా మన జీవితాన్ని మనం పరిశీలించుకొని రహస్యంగా ప్రార్థించినప్పుడే కదా ఆత్మతోనూ సత్యంతో మనం ఏం చేయగలం? దేవుణ్ణి ఆరాధించగలం. ఆరాధనకు సిద్ధపాటు ఎక్కడ ప్రారంభం అవుతుందంటే రహస్య ప్రార్థనలో స్టార్ట్ అవుతుంది. అంటే రేపు ఆదివారం ఆరాధనకి సిద్ధపాటు ఎక్కడ జరుగుతుంది? ఆరాధనలో సిద్ధపడం. ఆరాధనకు సిద్ధపాటు మాత్రం ఎక్కడ పడతాం? రహస్య ప్రార్థనలో. ఆరాధనకు సిద్ధపాటు ఒక
బైబిల్ పండితుడు ఏమన్నాడంటే, ఆరాధనకు మనం ఎప్పుడు సిద్ధపడతాం? నిజానికి ఆరాధనకు ఎప్పుడు సిద్ధపడతామండి? ఉదయాన్నే చక్కగా లేచి మరి స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలు ధరించి ఇది అనుకుంటాం మనం ఆరాధన సిద్ధపడ్డం అంటే. కానీ ఆరాధన సిద్ధపాటు శనివారం నువ్వు గడిపిన రహస్య ప్రార్థనతో ప్రారంభించబడుతుంది ఆరాధన సిద్ధపాటు. ఎందుకంటే ఆరాధనకు సిద్ధపాటులో ప్రాముఖ్యమైనది ముందుగా రహస్య దేవునితో నీ సంబంధం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎప్పుడూ కూడా ఈ బయటికి కనిపించే క్రియలు చేసేవారు, కానీ రహస్య క్రియలు రహస్యంగా దేవునికి ఏం చేయలేదండి. అందుకే వారి గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు వేషధారుల వలె ఉండొద్దని చెప్పాడు. ఇంకా మనం ఒక విషయాన్ని మనం చూస్తే, ఇంకా కిందకి మనం చదువుదాం, మత్తయి సువార్తలోనే ఇంకా మనం కిందకి చదువుదాం. చూడండి, మరియు ఒకటి ఫస్ట్ది ఏం చెప్పాడంటే, మనకి సమాజంలోనూ వీధుల మూదల్లోనూ ప్రార్థించే ఇష్టాన్ని నుంచి ఏం చేయమన్నాడండి, తప్పించుకోండి అన్నాడు. రెండోది ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ప్రైవసీ కావాలి. ఏం కావాలండి అంటే, ప్రైవసీ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏకాంతంగా ఉండడం. మూడోది ఏంటి, ప్రార్థన చేసేటప్పుడు మూడో విషయం చెప్తున్నాడు అందులోనే, ఏం చేయకూడదో చెప్తున్నాడు ప్రార్థన చేసేటప్పుడు. మూడోది ఏంటనంటే, అన్యజనుల వలె. ఇక్కడ ఒక మాట చెప్పాడండి, ఎవరి వలె? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు. ఎవరి వలె అన్నాడు ఇక్కడ అంటే, అన్యజనులు సాధారణంగా మీరు చూడండి, దేవతలకి వాళ్ళకన్నా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒకే మాటను గట్టిగా కేకలేస్తూ ఉంటారు. మీరు కావాలంటే కొన్ని సందర్భాల్లో కనుక మీరు చూసినట్లయితే కొన్ని విషయాలు మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, వీళ్ళు ఒక విషయం చెప్పారు. ఏలియా పోరాడినప్పుడు వారు బయలు ప్రవక్తకి చాలాసార్లు ఏం చేశారండి, వాళ్ళు కేకలు వేశారు. చాలామందికి నేర్పించిన విషయం ఏంటంటే, గట్టిగా కేకలేసి అరిస్తే దేవుడు వింటాడనే నమ్మకం. అందుకే ఈరోజు సంఘాల్లో ప్రార్థన చేయమంటే దేవునితో గొడవ ఆడుకుంటున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రార్థన చేస్తున్నారా లేదంటే దేవుడితో ఏమైనా గొడవ పెట్టుకుంటున్నారా అనిపిస్తుంది. గట్టి అరుపుల కంటే నీతిమంతుడి అర్థధ్వని చాలా గంభీరమైనది. ఇక్కడ ఏమంటాడంటే, విస్తరించి మాట్లాడట. ఇక్కడ వీళ్ళు అదే అంటారు. ఇంకో సందర్భం కూడా చూడండి, అన్యజనులు ఒకే పదాన్ని ఎలా ఉచ్చరిస్తారు. మీరు కనుక చూస్తే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో అక్కడ అర్తిమీదేవి గురించి ఉంటుంది. అక్కడ ఎక్కడండి 19వ అధ్యాయం 34వ వచనంలో చూడండి, అన్యజనులు ఎలాగ చేస్తారో చూడండి, వారు దేవుణ్ణి ఎలాగ చూస్తారో చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 34వ వచనం. అక్కడ మనం చూడొచ్చు 19వ అధ్యాయము 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరినూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఒకే పదాన్ని మాట్లాడారు. వాళ్ళు ఎన్ని గంటలు చెప్పండి, 2 గంటల సేపు ఏం చేశారు వీళ్ళు చూడండి. మీరు కనుక చూసినట్లయితే 2 గంటల సేపు ఎఫెసీల అర్తిమీదేవి మహాదేవి అని ఏం చేశారండి, ఎన్ని గంటలు సేపు వేశారండి కేకలు? ఎన్ని గంటలు వేశారండి కేకలు? దాదాపుగా ఆ 2 గంటలు కూడా ఏమన్నారు వీళ్ళు, అర్తిమీదేవి మహాదేవి అని. చాలా సందర్భాల్లో అలా అన్యజనులు ఎలాగైతే చేస్తుంటారో అలా దేవునికి ప్రార్థన చేయాలని ట్రై చేస్తుంటాం. చూడండి, చాలాసార్లు ప్రభువా ప్రభు అనే మాట, ఇంకా ప్రార్థనలో ఇంకో విషయం ఏమీ ఉండదు, ఇంక ఈ మాట ఎక్కువగా ప్రొలాంగ్ చేయడం. ఈ స్తోత్రం స్తోత్రం అనే ప్రార్థన ఎవరు నేర్పించారు? ఇప్పటికీ బైబిల్ ఎవరో చేయలేదు ఆ ప్రార్థన, కానీ అలా అలవాటు చేసేసారు. స్తోత్రం స్తోత్రం అని ఎన్నిసార్లు గట్టిగా అంటే చివరికి అది దేవుని సన్నిధికి వెళ్ళిపోద్దని అదొక నేర్పించేశారు. కానీ బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అలాంటి ప్రార్థన ఎవరో చేయలేదు. ఒకే పదాన్ని పదే పదే ఉచ్చరించిన ప్రార్థన ఎక్కడైనా ఉందా? అందుకే ప్రార్థన చేయమంటే స్తుతి 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 అని ఎక్కడికి ఇంకా అక్కడికి లాక్కిపోతుంది. ఇలాంటి ప్రార్థన బైబిల్ ఎక్కలేదు. ఒకే పదాన్ని విస్తారంగా వ్యర్థంగా ఉచ్చరించొద్దని చెప్పాడు.
చాలాసార్లు మంత్రం అనుకుంటాం ప్రార్థనని, అంటే ఒకే మంత్రాన్ని యాగంలో వేసి ఇంకా మనం దాన్నే ఇంకా మన చిత్తాలను పట్టుకొని ఇంకా జరగాలి ఇంక అంతే. అందుకే చూడండి, యాగం చేసేటప్పుడు అందులో అగ్ని యజ్ఞంలో ఏం చేస్తుంటారు అన్యులు, ఇంకా అలా అనుకున్నది జరగాలంతే అనేటువంటి ఒక గట్టి పట్టుదలతో ఉంటుంటారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయొద్దని చెప్పాడండి ఆయన అని చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన, మనం చూడొచ్చు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే. ఆయన ఏం చెప్పాడు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు. రెండోది, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు ఏం చేయమన్నాడండి, విస్తరించి మాట్లాడటం వల్ల. ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ప్రార్థనకు సిద్ధపడాలా ప్రార్థన చేసే వ్యక్తి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు కనుక ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం వస్తే మీరు ముందుగా ఏం చేస్తారు? ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం కానీ మీకు వస్తే ముందు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సిద్ధపడతారు ఏం మాట్లాడాలని. ప్రార్థనలో కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతావు అనే సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు నీ ముందు కూర్చుంటే నువ్వు ఎలా మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు చెప్పండి? మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. రెండోది ఏంటన్నా, అతను మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఆయనతోటి? అంతకంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడేటప్పుడు మానవుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు బైబిల్లో ఉన్న భక్తుల ప్రార్థనలు మీరు కనుక ఆలోచిస్తే, మీరు దానియేలు ప్రార్థన అవనివ్వండి, ఎజ్రా ప్రార్థన అవనివ్వండి, నెహెమ్యా ప్రార్థన అవనివ్వండి, మోషే ప్రార్థన అవనివ్వండి, ఈ ప్రార్థనలు ఎలా ఉన్నాయి? వీళ్ళేమన్నా అవసరం లేని ఒక మాట మాట్లాడలేండి ప్రార్థనలో? వాళ్ళు అవసరం లేనిది. రెండో విషయం ఏంటంటే, వారు ఎక్కడన్నా విస్తారంగా మాట్లాడారా ఒకే విషయాన్ని? వారు అలా చేయలేదు. వారు తమ దేవుడితో అంటే మనుషులు అనుకుంటారంట ఇలాగా. ఇక్కడ అది కూడా చెప్తున్నాడు. మనుషులు ఏమనుకుంటారంటే, విస్తారమైన పదాలు విస్తారంగా మాట్లాడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడి దేవుడు తమ మనం ఇందులో వారు అనుకుంటారట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒకే పదాన్ని పదే పదే అంటే దేవుడు వింటాడని అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దని చెప్తున్నాడు. దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలని చెప్పాడండి. చూడండి, మీరు వారి వలె ఉండకడని చెప్పాడండి. చూడండి 8వ వచనం మొదట్లో, వారి వలె ఉండొకటి, మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. ఇప్పుడు ఒక మోడల్ ప్రేయర్ యేసుప్రభు వారు చెప్పారండి. ఏ ప్రేయర్ అండి ఇది? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పరలోక ప్రార్థన. ఇప్పుడు ఈ పరలోక ప్రార్థనని ఎవరు చేస్తారని ఎక్కువ చెప్పుకుంటాం మనం? డినామినేషన్లు ఎక్కువ చేస్తారని అనుకుంటాం. పోన్లేండి, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు గొడవ వదిలేద్దాం. అసలు ఇది ఎందుకు గ్రహించాడు అసలు యేసుప్రభు వారు? పరలోక ప్రార్థనలో యాజ్ ఇట్ ఈజ్ అలా చేయమని కాదు, కానీ యేసుప్రభు ఉద్దేశం ప్రార్థన చేసే రీతిని నేర్పించాడు. అది మనందరం నేర్చుకోవాల్సింది. అది ఇప్పుడు కూడా పరలోక ప్రార్థన అని ఒక స్టాంప్ వేసి దాన్ని పక్కన పెడుతుంటాం మనం చాలాసార్లు. ఇది పరలోక ప్రార్థన, ఇది ఎవరో వేరే మతశాఖలు చేసుకునే ప్రార్థన, మనకు సంబంధం లేని ప్రార్థన. ఇది సేమ్ పరలోక ప్రార్థన మనం చెయ్యాలని నేను అంటలేదు ఇక్కడ. కానీ పరలోక ప్రార్థనలో యేసు ప్రభు ప్రస్తావించిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, ఇది చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. కాబట్టి ఎలా ప్రార్థన చేయమన్నాడండి? మీరు ఎలాగూ ప్రార్థన చేయడి. ఫస్ట్ ఏమన్నాడండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఫస్ట్ ప్రార్థన ఎలా స్టార్ట్ చేశాడండి? ఎలా ప్రార్థన చేయమన్నాడు ఆయన? ఫస్ట్ దేవునికి స్తుతులు చెల్లించాలి. ఫస్ట్ ఈ రోజుకి కూడా మనం ప్రార్థనలో మొట్టమొదటి ఏం చేస్తాం? దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తాం. తర్వాత రెండోది ఏమంటున్నాడండి, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, అప్పటికింకా రాజ్యం రాలేదు కాబట్టి నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు. నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక అనే మాట చెప్తూ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎందుకంటే వారికి ఏ రోజుకి ఆ రోజు ఆహారం అండి శిష్యులకి. ఈరోజు అనుదిన ఆహారం మాత్రమే మనకు ఉందండి. దేవుడు తన కృపను బట్టి ఏం చేస్తున్నాడండి, ప్రతిరోజు మనకి ఆహారం ఇస్తున్నాడు. అది చెప్పాడు అక్కడ. ఇంకొకటి చెప్తున్నాడు అక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ది 12వ వచనం. ఎన్నో వచనం అండి? 6వ అధ్యాయము 12వ వచనం. చాలా ఇంపార్టెంట్. 100కి మనము 99 మంది ఫెయిల్ అవుతాం ఈ మాటలో. ఏంట ఆ ఫెయిల్ అయ్యేటువంటి మాట చూద్దాం. మా రుణములను మేము క్షమించిన ప్రకారము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను ఏం చేయమంటున్నాడండి, క్షమించుము. ఒకటి, దేవుడు క్షమిస్తాడా క్షమించడండి? దేవుడు క్షమిస్తాడా క్షమించడా? దేవుడు ఎవరైనా పశ్చాత్తాపడితే క్షమిస్తాడా క్షమించడా? మొట్టమొదటి ప్రశ్న అది. రెండోది ఏంటంటే, ఆయన క్షమించాలంటే ముందు నువ్వు ఇతరులను ఏం చేయాలి? ఆ కండిషన్ పెట్టాడు ఆయన. మనం చాలాసార్లు దేవునితో బంధాన్ని ఎలా చెప్పుకుంటాం అంటే, ఎవరు గొడవ నాకు అనవసరం అండి, నాకు దేవునికి ఉన్న సంబంధమే గొప్పదండి అంటుంటాం. కానీ అక్కడ కండిషన్ పెట్టాడు ఇక్కడ. నన్ను క్షమించమని అడిగే మనం ఇతరులను క్షమిస్తున్నామా? అసలు క్షమించడం అంటే ఏంటి? మనం ప్రార్థనలో క్షమాపణ, ఒక ఆయన అన్నాడండి, మనము ఇతరులను క్షమించకుండా ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన సూసైడ్ చేసుకుంటామని చెప్పాడు. సూసైడ్ అంటే ఏంటి? భౌతికంగా ఎవరికాడు ఉరేసుకొని చనిపోవడాన్ని ఏమంటారండి? అంటే ఉరేసుకొని అక్కర్లొద్దు, లేదంటే చనిపోవడం చాలా ఆయుధాలు ఉన్నాయి లోకంలో. భౌతికంగా ఎవరికాలు చనిపోతే దాన్ని ఏమంటారండి? ఎవరో చంపకుండా వాళ్ళకాలు చనిపోతే దాన్ని ఏమంటారు? ఆత్మహత్య అంటారు. ఇతరుల పాపాలు క్షమించకుండా ఉండేవాడు ఆత్మ సంబంధంగా తనకు తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడంట. ఇది చాలా డేంజర్ కండిషన్. ఇది. దేవుడు చాలా గొప్పవాడండి. మహోన్నతుడైనటువంటి దేవుడు పాపులను ఏం చేశాడండి? క్షమించాడు. ఈరోజు విచిత్రం ఏంటో తెలుసా? ఒక పాపి తోటి పాపిని క్షమించలేకపోతున్నాడు. దేవుడికి మనకున్నంత డిఫరెన్స్ అంతది. మనం ఇతరులను క్షమించట్లేదంటే దేవుడి కంటే మనం గొప్పవారు అనే తలంపుతో ఉన్నాం. దేవుడు క్షమించినప్పుడు నువ్వు క్షమించట్లేదనంటే ఒక రకంగా దేవుడి కంటే గొప్ప సింహాసనం ఏదో నువ్వు కూర్చున్నావు దాంట్లో. ఇక్కడ అంటున్నాడు నువ్వు క్షమించబడను. కింద కూడా అదే చెప్పాడు. ఏమంటున్నాడంటే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని, ఇక్కడ అంటున్నాడండి, దుష్టుడు నుంచి తప్పించమని చెప్తూ, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను ఏం చేస్తాడు? మనుష్యుల అపరాధములు మీరు క్షమిస్తే పరలోకమందున్న మీ తండ్రి మీ అపరాధములను ఏం చేస్తాడు? కానీ ఎదుటివాడిని ఎందుకు క్షమించమో తెలుసా? మనం జీవితంలో ఎప్పటికీ తప్పు చేయమని గర్వం మనలో ఉండడం వల్ల. తప్పు అవతలోడే చెయ్యాలి కానీ నేను ఎన్నటికీ తప్పు చేయనండి అనే గర్వం చాలా ప్రమాదకరమైనది. మానవుడు ఏ రోజు పాపంలో పడిపోతాడో ఎవరికైనా తెలుసా? గొప్ప గొప్ప మంది బైబిల్ భక్తులు ఉన్నారు. దావీదు చిన్నప్పటి నుంచి చాలా కరెక్ట్ పర్సన్. మనం సాధారణంగా ఒక పిల్లర్ పాయింట్ ఉంటుంది మనకి మన జీవితంలో. ఏంటో తెలుసా అండి? మనకంటూ ఒక గుర్తింపును మనం క్రియేట్ చేసుకుంటాం. ఎలా అంటే, నేను చిన్నప్పటి నుంచి నా చాలా పెద్ద మంచి క్యారెక్టర్ అండి, చాలా గొప్పవాడండి, చిన్నప్పటి నుంచి నేను ఎదిగానండి. దావీదు కూడా చిన్నప్పటి నుంచి బాగా ఎదిగినాడు. అందులో ఏమైనా సందేహం ఉందా ఎవరికన్నా? దావీదు చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడు? కానీ టైం వచ్చినప్పుడు, సాతాను శోధించినప్పుడు దావీదు ఏమైపోయాడు? పడిపోయాడు. ఈ సత్యాన్ని మన జీవితంలో మనం ఒప్పుకోగలమా? ఈవెన్ మహాభక్తుడైన పౌలు కూడా ఒప్పుకున్నాడు తన జీవితంలో. ఇతరులకు చెప్పిన తర్వాత ఏమన్నాడండి? నేనే భ్రష్టుడిని అయిపోదునేమో,
నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని చెప్పి నా శరీరాన్ని ఏం చేస్తున్నాను అన్నాడండి, నలగొట్టుకున్నాడు. అస్సలు మనం ప్రతిరోజు ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టుకోవడం ఎంత ఉత్తమమైన విషయం. కనుక ఇది కూడా యేసు ప్రభువు వారు చెప్పారు. దేవుడు క్షమాపణ అంటే ఏంటి అసలు? ముందు ఎదుటివాడిని క్షమించడం అనే మాట మనం చాలాసార్లు చెప్పుకోవడం క్షమిస్తాం, అది కానీ క్షమాపణకు నిదర్శనం యేసుక్రీస్తు. స్టెఫను క్షమించాడు ఎవరిని? ఈ లోకములో క్షమించిన వారు ఎవ్వరూ కూడా ఎవరైతే క్షమించారో వాళ్ళందరూ నీతిమంతులేనండి. కానీ ఎదుటివారు దుష్టకులు. ఇప్పుడు స్టెఫన్ ఏం చేశారంటే రాళ్ళిచ్చి కొట్టి ఏం చేశారండి? చంపేశారు. కానీ స్టెఫన్ ఏమన్నాడు? ఈ పాపము వారి మీద మాపొద్దన్నాడు. క్షమించడం అంటే అది. ఒక గ్రంథకర్త రాశాడు, పౌలు గారు ఎన్నో దుష్టక్రియలు చేశాడు, కానీ స్టెఫను ప్రార్థించాడు పౌలు కోసం. ఏమని ప్రార్థించాడు? ఈ పాపము అంటే ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించండి, సౌలు మీద ఉండకుండును గాక ఈ పాపం. అంటే ఈ పాపం ఎవరి మీద యుద్ధం అంటున్నాడండి? వారి మీద మోపొద్దు. మనం అనుకోవచ్చు యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన క్షమించగలిగాడండి. మరి స్టెఫను మానవుడే, ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. పైగా మనకు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడండి బైబిల్లో. ఎక్కువ మంది మనలో ఫెయిల్ అయ్యేది ఈ ఆజ్ఞ దగ్గరే. ఇతరులను క్షమించాలి అనే ఒక ఆజ్ఞ ఉన్నదన్న సంగతే మర్చిపోతున్నాం మన డైలీ జీవితాల్లో. మనం అన్నీ గుర్తుంటున్నాయి, కానీ ఇతరులను క్షమించాలనేటువంటి ఒకటి మర్చిపోతున్నాం. చూసామా? అది ఒక్కడ చాలు మనం ఆత్మీయంగా క్షీణించిపోవడానికి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. ఏమన్నాడు ఆయన? ఒక మాట చెప్పాడు. ఎఫెసీ 4:32 చూడండి ఏమంటున్నాడు. ఎఫెసీ 4:32 అండి. 4వ అధ్యాయము 32వ వచనం. గట్టిగా ఎవరైనా చదవండి దయచేసి. ఒకని ఎడల ఒకడు ఏమై ఉండాలి? ఒకని ఎడల ఒకడు ద్వేషం కలిగి ఉండకూడదు. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలట? దయ. నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ వచ్చినప్పుడు అనురాగము గలవారే ఎలా ఉండమని చెప్పాడండి? అనురాగం అనే మాటకి చక్కని మాట ఉందండి. ఏంటంటే అది ఎప్పుడైనా చాలా ఏళ్ళు తర్వాత కలుసుకున్నటువంటి వారు ఒకేసారి కలుసుకుంటే వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారండి? చాలా ఏళ్ళు కలవకుండా ఒకసారి కలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా సంవత్సరాల తర్వాత చూసుకున్నవారు. ఇప్పుడు చూడండి, విదేశాలు వెళ్ళినటువంటి వారు బాగా తెలుసు. 2 సంవత్సరాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు బస్ స్టాండ్లో వారు కలుసుకున్నప్పుడు ఎలా ఉంటారో చెప్పండి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వారు ఒకరికొకరు చూసుకున్నప్పుడు ఎలాంటి భావం ఉంటుంది? సంఘస్థుల మధ్యలో అలాంటిదే ఉండాలని చెప్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే రోజు చూసే మొహమే కదా అనుకుంటాం మనం. ఈరోజు చాలామందికి వందనాలు చెప్పడానికి కూడా బాధకంగా ఉంటుంటారు. చూసిన వెంటనే నేను చూసాం కదండి, అది చెప్పాలా, నిన్న కనపడినోడే కదా, మా ఇంటి పక్కోడే కదా. నో, ఒకని ఎడల ఒకడు అనురాగం కలిగిన వాడే, ఒకని ఎడల ఒకడు దయ కలిగిన వాడే, ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. అక్కడ మాట చెప్తున్నాడు చూడండి, 4వ అధ్యాయము చూడండి, అదే మాట మనం చూద్దాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఎలా ఉండమన్నాడండి? కరుణా హృదయులై. ఏ హృదయాలండి? కరుణ కంట్లో కనపడదు, హృదయంలో కనపడుతుంది. కంట్లో కనపడిందంటే వేస్తారని అది షేపులో, బాడీ షేపులో మాట్లాడేది అది కాదు. ఇది అన్ని కరుణ మాటలు. చాలామంది పెదవుల మీద ఓ మాట ఏమన్నాడనంటే సామెతతో చెప్పేశాడు, ప్రేమ లేకుండా మాట్లాడే మాటలో మంటి కుండ మీద బంగారు పూతతో సమానం అన్నాడు. అంటే మట్టి కుండకి ఎవడన్నా బంగారు పూత ఇస్తాడు అనుకోండి, అది ఎలా కనపడుతుంది? నిగనలాడతా కనపడుతుంది. దాని మీద చెయ్యేసి గట్టి కుట్టుండే కుండ ఏమైపోద్ది?
వెళ్ళిపోద్ది. ప్రేమ అంటే అలాంటి మాటలు కాదు. ఒకని ప్రేమ, కరుణ హృదయానికి సంబంధించింది. క్షమాపణ ఎక్కడికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. కనుక ఒకని ఎడల ఒకడు ఎలా ఉండమంటున్నాడండి ఇక్కడ? కరుణా హృదయులై. ఒకని ఎడల ఒకడు ఎలా ఉండాలి? కరుణా హృదయులై. అక్కడ అంటున్నాడండి, ఒక మాట చెప్తున్నాడు ఈ మాట కోసమే, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఇప్పుడు అందరూ 32వ వచనం ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించి. ఇందులోంచి నేను మధ్యలోని తీసేస్తాను. అప్పుడు చదవండి, మధ్యలోని తీసేసి. 3 లైన్లు ఉన్నాయి కదండి 32వ వచనం. మీ అందరి బైబిల్లో 3 లైన్లైనా ఉన్నాయి. అందులోంచి మధ్యలోని తీసేయండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలే మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని లేదు అక్కడ వచనంలో. ఎలా క్షమించాలో చెప్పాడు రూలు. ఎలా క్షమించమన్నాడు? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. నా సహోదరుని ఎందుకు నేను క్షమించాలనే ప్రశ్న ముందు ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న వేసుకోండి. అసలు దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి? ఏ కారణాన్ని బట్టి క్షమించాలి మనల్ని దేవుడు? అసలు ఎందుకు క్షమించాడు దేవుడు మనల్ని? ఎందుకు క్షమించాడు? ఏమి చూసి క్షమించాడు? దేవుడు క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే క్షమాపణ. క్షమించడం కోసమే ఒక ఆయన బలైపోయాడు. అసలు దేని మీద కట్టబడింది అది? క్రైస్తవ్యం. క్రైస్తవం కట్టబడిందే దేవుడు మనం క్షమించాడు కాబట్టి క్రైస్తవులం అయ్యాం. దేవుడు మనం క్షమించాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకు క్షమించాడు కాబట్టే ఆయన సన్నిధికి వస్తున్నామండి. అందుకే అన్నాడు, ఒక మాట చెప్పాడండి, ప్రభు దయాళుడని మీరు ఏమన్నాడండి? రుచి చూచి ఉన్న ఎడల. ప్రభు దయాళుడు కాకపోతే ఈ శుక్రవారం బైబిల్కి వచ్చిన ఒక్కని రానివాడు దేవుడు. మళ్ళీ నన్ను కూడా రానివాడు అక్కడ. లేదండి నేనే పెంకులన్నీ మేమే వేసామండి, దూలాలన్నీ మేమే వేసామండి, గచ్చు కూడా మావాడే ప్లాస్టింగ్ చేసాడని కుదరదు ఇదంతా. నా సన్నిధికి రావాలంటే నేను రోషం గల దేవుడు. నేను ఆయన దయాళుడు కాబట్టే ఈరోజు ఆయన చెంతకు చేరుకునే అవకాశం ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు ఈరోజు మనకి? ఆయన ఇచ్చాడు. ప్రభు దయాళుడు. ప్రభు ఒకవేళ శపించేవాడు అయితే ఏమవుతాం మనం? అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా. ప్రభువుకు గుణం ఉంది, ఆయన దయాళుడు. తప్పను కుమారుడు పాటలో, మార్గము చూపు నా ఇంటికి అనేటువంటి పాటలో, కాదనుకో నా తండ్రి దిక్కెవరు లేరు. నువ్వు కాదంటే నాకు ఎవరో ఇంకా. దేవుడు మనం వదిలేస్తే మనకు దిక్కు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద. మనం అనుకుంటున్నాం వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు అని. చివరికి అందరూ కూడా దేవుని దిక్కుకే వెళ్ళాలి. ఆయన దిక్కుగా లేకపోతే మనం ఎవరు ఏమి చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. క్షమించడం వల్ల నష్టమా లాభమా? క్షమించడం వల్ల నష్టమా లాభమా? సహోదరుని క్షమించడం. పేతురు గారికి ఒక రోజు తీసుకొచ్చి ఎన్నిసార్లు క్షమించాలండి అని అడిగాడు. ఎవరిని? చాలామంది అడిగేటువంటి మాట ఏంటంటే, ఎన్నిసార్లు క్షమించాలండి? రోజు క్షమించాలన్నాడు ఆయన, వింటలేదండి. రోజు క్షమించాలన్నాడు, సంవత్సరాల పొడికి క్షమించాలనండి. ఎన్నిసార్లు క్షమించాలంటే 7 మార్లు మట్టుగా అని అడిగాడు. 7 మార్లు అంటే ఒక విషయం ఏంటో తెలుసండి, 8వ మారు మట్టుకు పగ తీర్చుకునే ఛాన్స్ వస్తుంది. అది పేతురు లాజిక్. 7 సార్లు క్షమించిన తర్వాత యాస్ ఇప్పుడు రా, ఇప్పుడు తప్పు చేసి చూస్తాను, 8వ ఛాన్స్ వచ్చింది. ఈ లాజిక్తో అడుగుతున్నాడు. ఎవరిని? 7 మార్లు మట్టుగా అని అడిగాడు. కాదు, ఎన్ని మార్లు మట్టుకు అన్నాడు? 70 ఏళ్ళ మార్లు మట్టుకు అన్నాడు. ఒక విషయం ఏంటో తెలుసండి, మానవుడు నిన్ను ద్వేషించడంలో అలసిపోవాలి కానీ నువ్వు క్షమించడంలో అలసిపోకూడదు. అది దేవుని మహాప్రేమ. ఇశ్రాయేలీలు దేవుణ్ణి తిట్టడంలో సనగడంలో అలసిపోయారు కానీ దేవుడు వారిని ప్రేమించడంలో అలసిపోలేదు. యెహోవా సొమ్మసిల్లుడు అలయుడు. యెహోవా ఏమన్నాడండి?
ఇశ్రాయేలీలు ఆయన బాధ పెట్టడం 40 ఏండ్లు ఆయన ఏం చేశారండి? విసిగించారు. 40 ఏండ్లో ఒక్క క్షణం దేవుడు కోపం వచ్చుంటే ఇశ్రాయేల్ భస్మైపోయి ఉండేవారు. కానీ 40 ఏళ్ళు ఏ కృతజ్ఞత లేని ఇశ్రాయేలుని, ఎప్పుడూ దేవుడంటే ఇష్టం లేని ఇశ్రాయేల్ని, తిరుగుబాటు చేసిన ఇశ్రాయేల్ని, మాంసం ఎవరు పెడతారని అడిగినటువంటి ఇశ్రాయేలుని, నీళ్ళు ఎవరు ఇస్తారని అడిగినటువంటి ఇశ్రాయేలుని దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. ఫైనల్గా వారిని శిక్షించాడేమో కానీ క్షమించింది మాత్రం ఎంతకాలం అండి. చివరికి మోషేను కూడా గద్దించాడు వారి గురించి, అంత ప్రేమ ఆయనకి. మోషే చిరాకు వచ్చి బండను ఏం చేశాడండి? బండతో మాట్లాడమంటే వెళ్ళి బండను ఏం చేశాడు? ఒక్కోసారి ఎవరికైనా ఆత్మ సంబంధ విషయాలు చెప్తున్నాం అనుకోండి, వినకపోతే సేవకుడికి కానీ విశ్వాసి కానీ ఏమవుతుంది? సేవకులు చాలా భరిస్తారండి ఇలాంటివి. లేదంటే మీరు కూడా భరిస్తూ ఉంటారు చాలాసార్లు ఇలాంటివి. ఎన్నిసార్లు చెప్పినా సరే వినకపోతే ఇసుకొచ్చి ఏదో మాట ఇసిరేస్తాం. అలా ఇసిరినప్పుడు కూడా వెళ్ళి మీకు ఎవడెత్తాడరా బాబు నీళ్ళు అని చెప్పి ఏం చేయడండి? మీలాంటి వాళ్ళు, మీ ద్రోహులు నీళ్ళు కావాలా మీకు అని చెప్పి ఏం చేయడండి? బండను కొట్టేశాడు. అప్పుడు ఎవరిని గద్దించాడు ఆయన? మోషేనే గద్దించాడు. నా పిల్లల్ని ఎందుకన్నా అలాగా? దేవుడు క్షమించినంతగా మానవుడిని మరి ఎవడో క్షమించలేడండి. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. క్షమాపణ ముందు ఒక విషయం, మనము దేవుడు మనల్ని క్షమించాలి. రెండోది ఏంటంటే మనం ఒకరినొకరు క్షమించమని చెప్తున్నాడు. ముందు అంతకంటే ముందు ఒకరినొకరు క్షమిస్తేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటాడండి? క్షమిస్తానండి. ఇది సువార్తల్లో యేసు ప్రభువారి యొక్క బోధలో ప్రథమైంది ఇది. ఒకవేళ ఈ లక్షణాలు మనం చాలామంది సువార్తలను వదిలేసి డైరెక్ట్గా ఏటిలోకి వెళ్ళిపోతారండి? పత్రికలోకి వెళ్ళిపోతారండి. పత్రికలు అది ఉంది కదా, ఎలా ఆరాధించమన్నది కదా, ఎలా ఆరాధించమన్నది కదా, ఎలా ఆరాధిస్తాం, ఈ ప్రశ్నలు అయ్యానండి ఈ సమాజం అంతా ఈరోజు. కానీ సువార్తల ముందు చదవాలి ఒక వ్యక్తి. సువార్తల్లో తన రాజ్యాన్ని కట్టాలనుకున్నటువంటి క్రీస్తు బోధ ఇది. తన రాజ్యాన్ని ఎలా కట్టాలనుకున్నాడు ఆయన? అందుకే అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది. ఈ లోక సంబంధమైంది అనుకుని కత్తిచ్చుకొని చెవి నరికేసాడు అవతలడు. ఎవరండి? ఏం చేశాడు? ఇప్పుడు సాధారణంగా మనల్ని ఎవడన్నా దూసింతారో మన పక్కన ఇంకోటి వచ్చి అవతలను కొట్టేసాడు అనుకోండి, వీళ్ళందరూ రాలేకపోయారు కానీ నా వెనకాల నువ్వు వచ్చావు అని చెప్పి శబాస్ అంటాం మనం. కానీ పేతుర్నే తిట్టాడు యేసుప్రభు. కత్తి వరలో ఏం చేయమన్నాడండి? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అతను చెవి ఏం చేశాడండి? అతికించాడు. ఇంకో మాట కూడా చెప్పాడు యేసుప్రభు. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగితే ఆయన ఏమన్నాడండి? నేను రాజుని. అయితే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చిన రాజుని. ఈ రాజు పగ తీర్చుకునే రాజు కాదు. ఈ రాజు ఎలాంటి రాజు అని అంటే, భూ సంబంధమైన రాజులైతే ఇంకో రాజుని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. కానీ ఈ రాజు తానే చనిపోయి మనుష్యుల హృదయాలను ఆక్రమించుకున్నాడు. క్రీస్తు పరిపాలిస్తున్నటువంటి రాజ్యము, క్రీస్తు సంఘంలో మనుషుల హృదయాలను ఆయన ఆక్రమించుకున్నాడు. అది ఎలా ఆక్రమించుకున్నాడంటే బలవంతంగా కొట్టి తిట్టి కాదు, మన కొరకు చనిపోయి ఆక్రమించుకున్నాడు మన హృదయాన్ని. మీరు ఎవరన్నా చూడండి, బైబిల్లో అపోస్తులు ఎవరన్నా బలవంతంగా ఏమైనా చేశారండి? అందుకే అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది అంటాడండి? బలవంతం చేస్తుంది. ఆయన మా కొరకు చనిపోయాడు అనేది మా గుండెల్లో ఆయన కొరకు ఇంకా ఎక్కువ చేసేలా చేస్తుంది. కాబట్టి అస్సలు క్రైస్తవ పునాదే క్షమాపణ అండి. అది లేనప్పుడు టోటల్గా మిగతా కట్టేదంతా కూడా గడ్డి, కొయ్యకాలు వీటి మీద కట్టేస్తుంటాం క్రైస్తవ్యం. అలా కుదరదానికి వీల్లేదు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే చివరిగా మాట చెప్పేస్తాడు మనకి. చూడండి, ఈ చదువు మనం ముగించుకుందాం. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు, 15వ వచనం అండి. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోతే మీ తండ్రియు
మీ అపరాధములను క్షమింపడు. ఇది ఎంత ప్రమాదకరం. ముందు మన ఆత్మీయ జీవితం కోసమైనా సరే అవతలని ఏం చేయాలి, మనం క్షమించాలి. అందుకే అన్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి. మనం చాలాసార్లు మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తాం. ఎలా అంటే, నాకు దేవుడితో పని ఉంది కానీ మనుషులతో ఏం లేదనుకుంటాం. కానీ ఆయన మనుషుల్ని మొగుతున్నాడు. సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడలేని దేవుణ్ణి ప్రేమించలేడు అంటే మనం వచనానికి వ్యతిరేకంగా ట్రై చేస్తుంటాం. ఆయన ఒకసారి చెప్పినప్పుడు మళ్ళీ వ్యతిరేకంగా ఆయన జ్ఞానం కంటే మా జ్ఞానం గొప్పదా? ఆయన అన్నాడు, ఏమన్నాడనంటే, నువ్వు చూచుచున్న నీ సహోదరుని ప్రేమించలేని వాడివి చూడలేని దేవుణ్ణి ప్రేమించలేవు. కానీ మనం ఏమంటే ఆ వచనం ఆ కాలానికి అది, నేను సహోదరుని ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేస్తాను, అది మనం ఆయనకి ఇస్తాను రిప్లై. కానీ కాదంటున్నాడు అలాగా. ఎందుకంటే సహోదరుని ప్రేమించేవాడు మరణములో నుంచి ఎక్కడికి దాటాడంటండి, జీవములకు దాటాడు. కనుక ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? ఇది గొప్ప అవకాశం. ఇది ఏంటి అవకాశం అంటే, ప్రేమిస్తే మరణములో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామంటండి, మరణములో నుంచి జీవానికి వెళ్ళిపోతే ఈ లోకంలో ఏ ఇన్సూరెన్స్ ఉందో చెప్పండి, మరణంలో జీవంలో తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ ఉందండి? మరణంలో నుంచి జీవంలోకి తీసుకెళ్తా, లేదంటే మరణించిన వాళ్ళ కుటుంబానికి ఇస్తాడా? మరణించిన వాళ్ళకి ఏముండదండి. కానీ మరణించిన వాళ్ళకి ఆయన ఇచ్చేటువంటిది ఏంటంటే, సహోదరుని ప్రేమిస్తే మరణంలో నుంచి ఎక్కడికి వెళ్తా ఉంటున్నాడండి, జీవంలోకి వెళ్తాం. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. కనుక అంటున్నాడు, ప్రభు ప్రేమగా చెప్పాడు, మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ పాపాలని క్షమించడు. తద్వారా మన పాపాలు పరిపక్వమై చివరికి ఏం కంటాయి, మనం కంటే. అది మనకిష్టమా ఫైనల్గా? ఒకవేళ ఫైనల్గా మన జీవితాన్ని అక్కడ దాకా తీసుకెళ్దామా? నో. దానికంటే ముందుగా భూమి మీద ఉండగానే మనం ప్రభు ఎదురు సాగిలి పడదాం. మనము ఇక్కడ ప్రభు చెప్పినట్టుగా ప్రార్థన చేస్తున్నప్పుడు వేస్తార్ల వలె కాకుండా, విస్తారమైన మాటలు కాకుండా, లేదంటే మనం ఆలోచిస్తే ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభు మనకు నేర్పించాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలి అది నేర్పించాడు. ఏ అంశాలు ప్రార్థనలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఒకే అంశం భౌతికమైందండి. మీరు పరలోక ప్రార్థన చదివితే ఒకే ఒకటి ఉంటుంది, అనుదిన ఆహారం దయచేయమని. మిగతా అన్నీ ఏట్లకి సంబంధించినవి, ఆత్మ సంబంధమైనవి. మన ప్రార్థనలకి భక్తుల ప్రార్థనలకి తేడా ఏంటంటే, మనకి ఏదో ఒకటి ఆత్మ సంబంధమైన విషయం ఉంటుంది, మిగతా అన్ని భౌతికమైన విషయాలు ఉంటాయి ఎక్కువ ప్రార్థనలో. కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనలో భౌతికమైనవి తక్కువ ఉంటాయి, ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఎక్కువ ఉంటాయి. నీ రాజ్యం వచ్చిగాక అనేది ఆత్మ సంబంధమైంది. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరినగాక ఆత్మ సంబంధమైందే. మా రుణములను క్షమించడం ఆత్మ సంబంధమైందే. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇంకా చూడండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక ఆత్మ సంబంధమైందే. ఒకే ఒకటి ఉంది, అనుదిన ఆహారం మాకు దయచేయమన్నది. ఇన్ని ఆత్మ సంబంధ విషయాల్లో ఒకటే భౌతిక సంబంధమైన విషయం ఉంది. మన ప్రార్థనలో భౌతిక సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆత్మ సంబంధంగా ప్రార్థన చేయుటకు తండ్రి తన కృపను మన మీద అనుగ్రహించాలని మన దేవుణ్ణి వేడుకుందాం. అట్టి ప్రార్థన పరులుగా ఈ లోకమునే మనము, ఈ లోకంలో దుష్టును జయించుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాలని మనం ఖచ్చితంగా దేవుని వేడుకుందాం. అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం.